مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. సూరా ఫాతిహా ఈ సూరా మక్కాలో అవతరించబడినది. దీనిలో 7 వాక్యములున్నవి. అమిత దయగలవాడు ప్రేమించువాడు నగు అల్లాహ్ పేర. ఈ సూరాకు చాలా పేర్లు గలవు. అవి ఫాతిహా, సూరా షిఫా, ఉమ్ముల్ కితాబ్ మొదలగునవి. ఫాతిహా అనగా ప్రారంభము అని అర్థము. ఈ సూర ఖురాన్ షరీఫ్ నకు ప్రారంభమున గలదు, కావున ఈ పేరు కలిగెను. షిఫా అనగా స్వస్థత. ఈ సూరాను జబ్బు పడిన వారిపై పఠించినచో దేవుని అనుగ్రహం వలన వారికి స్వస్థత లభించును. ఉమ్ముల్ కితాబ్. అనగా తల్లి లేక మూలము అని అర్థము. కితాబ్ అనగా ఖురాన్ గ్రంథము. ఖురాన్ షరీఫ్లో 5 విషయములు వివరించబడినవి. 1 దేవుని ఏకత్వము అనగా తౌహీద్. 2 విశ్వసించిన వారికి ఉభయ లోకములలో జయమును మోక్షమును గలవు అనియు విశ్వసింపవారికి ఉభయ లోకములలోనూ దుర్గతి పట్టును. 3 దేవుని ప్రార్థన. 4 ఉభయ లోకములలోనూ విజయమును మోక్షమును చేకూరునట్లు చూపు సన్మార్గము. 5 దేవుని విశ్వసించి ధర్మములను అనుసరించి దేవుని దయకు పాత్రులైన వారి చరిత్రములను, దేవుని నమ్మక పాపములకు లోనైన దేవుని కోపమునకు పాత్రులైన వారి వృత్తాంతములను, ఈ 5 విషయములను ఈ సూరలో సంగ్రహముగా తెలుపబడినవి. సమస్త స్తోత్రములు సర్వలోకములకు పోషకుడును, అమిత దయగలవాడును, ప్రేమించువాడును, తీర్పు దినమునకు సర్వాధికారియునకు దేవునికై ఉన్నవి. ఓ దేవా, నిన్నే మేము పూజించుచున్నాము, నీ సహాయమే వేడుచున్నాము. మాకు సన్మార్గము చూపుము. నీవు అనుగ్రహించిన వారును, నీ కోపమునకు పాత్రులు కాని వారును, దుర్మార్గులు కాని వారును పోవు మార్గము మాకు చూపుము. ఆమీన్.